సమావేశంలో బల్క సుమన్ ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ తొత్తు, ఆ ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాంట్లో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. 10 సంవత్సరాల క్రితం ఇదే బల్క సుమన్ ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా. ఒకసారి ఒక ఫంక్షన్కి కనబడ్డాడు, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి బల్క సుమన్. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతోని పార్లమెంట్లో కూర్చొని, ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి చెప్పుతోని కొడతా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది. చాలా సిగ్గుచేటు. ప్రజలు తప్పకుండా మీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిందిగా బరాబర్ చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్లో ఏదో మాట్లాడితే మొత్తం వాయించేసిర్రు. ఇదే బల్క సుమన్ మళ్ళా కరీంనగర్ గడ్డ మీద మాట్లాడిండు. బరాబర్ రేవంత్ అన్న చెప్పినట్టు 17కు 17 సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ ఎట్లయిపోయారంటే వీళ్ళు పిచ్చి ముదిరిపోయింది. ఓడిపోయినాక ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతుంది. కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎన్నో అవినీతి చేసి ఇప్పుడు సత్యపూస మాటలు ఏం చేయనట్టు అసలు రాష్ట్రాన్ని మొత్తము బ్రహ్మాండంగా చేసినట్టు చెప్తున్నారు. ఇందాకనే ఒక స్కూలుకు పోయినా, జిరాజ్నగర్లో ఒక స్కూలుకు పోయినా, ఏ పరిస్థితి ఉందంటే ఇంచుమించు 160 పిల్లలు ఉన్నారు, ఒక బాత్రూమ్ లేదు, క్లాస్ రూమ్లు సరిగ్గా లేవు. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక మీడియం నడుపుతారు. ఒక క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మీడియం, ఒక క్లాస్ రూమ్లో ఉర్దూ మీడియం, అంటే 5 సెక్షన్లని ఒకే దాంట్లో జరిపే పరిస్థితి ఉంది. దానికి కారణం ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తొత్తులు ఇట్లాంటి బల్క సుమనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీకి, ఈ బల్క సుమన్ లాంటి తొత్తులకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నారు. జై కాంగ్రెస్.